2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. ఎంతమంది ఇంజినీర్లు తయారవుతున్నారండి పర్ ఇయర్? మనకి అంటే ఒక లెక్క ఉంటుంది. ఏపీ తెలంగాణ కలిపి మొత్తం 6 lakh స్టూడెంట్స్ పాస్ అవుట్ అవుతారు మేడం. Just- బోత్ ఇంజనీరింగ్ అండ్ డిగ్రీ కూడా పెట్టుకుని. ఓకే, సో ఇంతమందికి ఆబ్వియస్లీ ఎంప్లాయ్ మామూలు డిగ్రీలకు అయితే అసలు ఏమీ లేకుండా ఏమీ ఉండదు. ఇంజనీర్ అంటే అట్లీస్ట్ ఒక ఇంజనీర్ అని చెప్తాం. బట్ ఎందుకో వీళ్ళు చేసే కోర్స్ కరికులంలోనో ఏమిటో ఇండస్ట్రీకి కావాల్సిన డిమాండ్స్ లేవు. సో ఎంప్లాయబిలిటీ పెంచుకోవాలంటే ఇప్పుడు లేటెస్ట్ గా అడుగుతున్న ప్రోగ్రామ్స్ కోర్సెస్ ఏంటండి? బేసిక్ గా ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కోర్సెస్ అడుగుతున్నారు మేడం. ఆటోమేషన్ రిలేటెడ్ అడుగుతున్నారు. ఓకే, అండ్ ఇప్పుడు ఏఐ డేటా సైన్స్ ఇవి వచ్చినాయి. ఇక్కడ పాయింట్ ఎక్కడ డిఫరెన్స్ వస్తుంది? కాలేజ్ లో ఉన్న సబ్జెక్ట్స్ మళ్ళీ వీళ్ళు విడిగా మేము టీచ్ చేసిన అవే టీచ్ చేస్తున్నాం. అవును, కానీ అక్కడ థియరీ వాళ్ళు ఎగ్జామ్ పాస్ అవ్వటానికి ఆ థియరీ రాసి ఆ మార్క్స్ వస్తే సరిపోతుంది. రైట్. కానీ ఇండస్ట్రీకి కావాల్సింది ప్రాక్టికల్ స్కిల్స్, అవును, కోడింగ్ రాయగలిగే స్కిల్స్ కావాలి. రైట్. అది లాగ్ అవుతుంది అనమాట, గ్యాప్ ఎక్కువ వస్తుంది. కోడ్ జ్ఞానంలో మీరు ఇచ్చే ప్రోగ్రామ్ కంప్లీట్లీ ఇండస్ట్రీ రెడీనెస్ కి ఉపయోగపడతాయని చెప్పారు. అందుకే అంతమంది ప్లేస్ అవుతున్నారు. అవునవును. ఎన్ని రోజుల కోర్స్ అండి ఇది? 100 days ప్రోగ్రామ్ మేడం. 100 days. వాళ్ళు 100 days ప్రోగ్రామ్ లో ఎంప్లాయబిలిటీ కోషన్స్ కి పెంచుకుంటారు. రైట్. అంటే ఈ 100 days ప్రోగ్రామ్ కి ఇవే కోర్సులు వాళ్ళ ఇంజనీరింగ్ కోర్సులో ఉండడానికి తేడా ఏమిటి మెయిన్ గా? సో ఇంజనీరింగ్ లో ఉన్నప్పుడు వాళ్ళు సెమిస్టర్ కి ఒక సబ్జెక్ట్ చదువుతారు. సో ఇప్పుడు మనం వాటిని ప్యాకేజ్ లా చేసి ఫుల్ స్టాక్ అనుకోండి, ఫ్రంట్ ఎండ్ HTML CSS జావా స్క్రిప్ట్, బ్యాక్ ఎండ్ అనుకోండి పైథాన్, సో మళ్ళీ డేటాబేస్, తర్వాత క్లౌడ్, సో ఇవన్నీ కలిపి 4 months 100 days ప్రోగ్రామ్ లో ఫిక్స్ చేస్తాం మనం. అలా ఫిక్స్ చేసినప్పుడు అక్కడ డిఫరెంట్ సెమిస్టర్స్ లో చదివింది ఒకేసారి ఇక్కడ నేర్చుకుంటారు. ప్లస్ ఇక్కడ మనం థియరీ చెప్పం, అది మొత్తం ప్రాక్టికల్ చేపిస్తాం. ప్రతిదీ కూడా కోడింగ్ చేయమంటాం. ఫ్రంట్ ఎండ్ చేసేటప్పుడు వెబ్సైట్స్ బిల్డ్ చేపిస్తాము, దాన్ని మళ్ళీ బ్యాక్ ఎండ్ కనెక్ట్ చేపిస్తాము, డేటాబేస్ కనెక్టివిటీ అవుతుంది. సో ఆ డిఫరెన్స్ వస్తుంది. సో మీరు ఆల్మోస్ట్ కొన్ని వందల కంపెనీలతో మీకు టైప్స్ ఉన్నాయి. 800 కంపెనీలు, 800+ కంపెనీస్ వారు మీరు ప్లేస్ చేసిన క్యాండిడేట్స్ గురించి మీకు ఎప్పుడైనా ఫీడ్బ్యాక్ ఇచ్చారా? వాళ్ళు వెళ్ళి బాగా పెర్ఫార్మ్ చేస్తున్నారు కాబట్టి మళ్ళీ రికరింగ్ గా మా దగ్గర నుంచి హైరింగ్ జరుగుతుంది. సో రికరెంట్ గా వాళ్ళు రెగ్యులర్ గా మీ నుంచి క్యాండిడేట్స్ కోరుకుంటున్నారు బికాస్ మీ దగ్గర ప్రోగ్రామ్స్ అన్ని చేసి రెడీగా బయటకు వెళ్తారని చెప్పి. అంటే మనం టెక్నికల్ తో పాటు అందరూ బేసిక్ గా స్టూడెంట్ సైకాలజీ టెక్నికల్ గా స్ట్రాంగ్ ఉండి కోడింగ్ గనక రాయగలిగితే జాబ్ వచ్చేస్తుంది అనుకుంటారు. కానీ కావాల్సింది ఫస్ట్ రౌండ్ ఉండేదే లాజికల్ రీజనింగ్, యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటది, తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి. ఇవి ఉంటేనే అప్పుడు మీరు ప్రూవ్ చేసుకోవడానికి కోడింగ్ రిలేటెడ్ అవుతుంది. సో అవన్నీ కూడా అవి కూడా ఈ 100 days ప్రోగ్రామ్ లోనే ట్రైన్ చేస్తాం, ఇంటిగ్రేట్ చేసి ట్రైన్ చేస్తున్నారు. యా, ఇప్పటి వరకు ఐ థింక్ చాలా మంది, వేల మందిని మీరు ప్లేస్ చేయించారు సక్సెస్ఫుల్. 3900+ స్టూడెంట్స్ ని ప్లేస్ చేయించారు. కానీ ఇంకా స్కై ఇస్ ద లిమిట్ అంటారు కదా, అలాగే పెద్ద విస్తారమైన క్యాన్వస్ ఇది. ఐఎమ్ జస్ట్ వండరింగ్ ఎంతమంది ఎంప్లాయ్ అవ్వలేకపోతున్నారు సుమారు 1% చూసుకుంటే? చాలా మంది ఉన్నారు మేడం, మోర్ దెన్ 70% ఉద్యోగాలు వెంటనే రావు. రావు. సో వాళ్ళు ఏదో వెతుక్కోవాలి, వెళ్ళి ఇంకొక కోర్స్ చేయడము, లేకపోతే అది ఆ కోర్స్ ఈ కోర్సే అయితే 100 days లోనే వాళ్ళకి స్టార్ట్ అయిపోతుంది. సాయిరామ్ గారు, చాలా మంది కెరియర్ బ్రేక్ తీసుకుంటారు. కెరియర్ బ్రేక్ తీసుకుని బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్, చైల్డ్ బర్త్ ఫర్ విమెన్ ఫర్ ఎగ్జాంపుల్, పిల్లల్ని కన్నప్పుడు కానీ, లేదు ఇంకా హెల్త్ రీజన్స్, ఇంకో దీనితో అబ్బాయిలు పురుషులు కూడా తీసుకోవచ్చు. వాళ్ళు కెరియర్ గ్యాప్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇండస్ట్రీకి తిరిగి వెళ్ళాలంటే కొంచెం డిఫరెంట్ గా ఫీల్ అవుతారు. సో అలాంటప్పుడు ఏం చేయొచ్చు? ఎలాంటి కోర్సెస్ అవైలబుల్ గా ఉన్నాయి మీ దగ్గర? అంటే చాలా మంది కెరియర్ గ్యాప్ వచ్చాక మళ్ళీ ఐటీలో రీస్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు అసలు చేయగలమా అన్న పాయింట్ లో ఉంటారు. ఆ డౌటే సగం వాళ్ళని డిక్రీజ్ చేస్తుంది అనమాట. నేనేమంటా అంటే అట్లా డౌట్ పెట్టుకో. వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ ఇన్ సాఫ్ట్వేర్ ఏంటంటే మీ దగ్గర స్కిల్ ఉంటే మీ ఏజ్ తో సంబంధం లేదు. ఏజ్ ఇస్ జస్ట్ నెంబర్ అంటాం కదా, సో అట్లాగే ఏజ్ తో సంబంధం. ఉమెన్ వచ్చేసరికి ప్రతి MNCలోను కెరీర్ రీస్టార్ట్ ప్రోగ్రామ్ సపరేట్ గా ఉంది మేడం. లాస్ట్ 2 years లోనే ప్రతి MNCలోను తీసుకొచ్చారు. ఉమెన్ పాయింట్ లో వాళ్ళు రీస్టార్ట్ చేయాలి. అట్లాగే మేల్ పాయింట్ లో వచ్చేసరికి వీళ్ళు అప్ స్కిల్ ఏదైతే అవుతున్నారో దాన్ని ప్రొజెక్ట్ చేసుకోవాలి. ఎందుకు కెరీర్ గ్యాప్ వచ్చింది, ఆ గ్యాప్ వచ్చిన టైంలో కూడా మేము ఖాళీగా లేము, మేము ఈ పలానా కోర్సెస్ కానీ టెక్నాలజీస్ కానీ అప్ స్కిల్ అయ్యాము అన్నది కనుక చూపించగలిగితే ఈజీగా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. అప్ స్కిల్ అయ్యామని చెప్పడం వేరు, కానీ అక్కడ టెస్ట్లు పెడతారండి మామూలుగా వీళ్ళందరూ. అప్ స్కిల్ అవ్వటం అంటేనే వాళ్ళు ఆ లెవెల్, ఆ ప్రాజెక్ట్ బిల్డింగ్ లెవెల్ వరకు వెళ్ళాలి.
మనం ఇప్పుడు మన దగ్గర ట్రైన్ అయ్యే ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ 100 days కోర్స్ కంప్లీట్ అయ్యేసరికి ఇండస్ట్రీలో 3 years వర్క్ చేస్తే ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటుందో అంత వస్తుంది మేడం నాలెడ్జ్. సో అందుకే ఈజీగా ఇంటర్వ్యూస్ క్రాక్ చేయగలుగుతున్నారు.